ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా హెచ్పి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డు పెట్టారు. అటు పెట్రోల్తో పాటు డీజిల్ కూడా లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఏలూరు వంగయ్యగూడెంలో ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద మనం ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ చేరుకుంటున్నటువంటి ఖాతాదారులు, వినియోగదారులు ఎవరుంటారో వారందరినీ కూడా పెట్రోల్, డీజిల్ లేదని వెనక్కి పంపించేస్తున్నారు. గత 24 గంటలుగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఈ బంకు వినియోగదారులతో సందడిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఖాళీ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చిన వారు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయితే హెచ్పిలోనే ఈ ఇబ్బంది ఉందనే చెప్పుకోవచ్చు. నో స్టాక్ బోర్డు ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఒక పెట్రోల్ బంక్ అంతా కూడా ఖాళీగా కనపడడానికి కూడా మీరు చూడవచ్చు. అంటే ఇండెంట్ పెడుతున్నా కూడా అక్కడ నుండి ట్యాంకర్లు రాకపోవడంతోనే ఈ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఉదయాన్నే డీజిల్ అయిపోయిందని చెప్తున్నారు, కొద్దిసేపటికి పెట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు. పవర్ పెట్రోల్తో కొద్దిసేపు నడిపించినా కూడా ఇప్పుడు పవర్ పెట్రోల్ కూడా అయిపోయిందని చెప్తున్నారు. అయితే ఓన్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. వినియోగదారులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారా? అవును సార్, పెట్రోల్ కొట్టించుకుంటే వచ్చిన పెట్రోల్ లేదంటున్నారు. ఇప్పుడు సిటీలో ఇంకెక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో చూడాలి. అంటే ఎందుకు లేదని ఏమని చెప్పారా? ఏమి చెప్పలేదు సార్. ఇప్పుడు అదే ఆయన అడుగుతుంటే ఏమీ తెలియదండి, బుక్ చేసాం కానీ ఎందుకు లేదన్నారు, తెలియదండి అన్నారు. మా బాసాలుగా తెలుస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చూడాలి. మేము ఎక్కడ ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ లేదని సరికి మళ్ళీ వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు పెట్రోల్ ఎప్పటి నుండి అయిపోయింది, ఎందుకని? 2 రోజుల క్రితం కూడా ఉందండి, ఇవాళ కూడా ఉన్నదండి. పవర్ పెట్రోల్ ఇందాకనే అయిపోయింది. ఇండెంట్ పెడుతున్నారు మా వాళ్ళు, మా సార్ వాళ్ళు ఇండెంట్ పెడుతున్నారు. అయితే క్యాన్సిల్ అవుతుంది అనమాట రాక. మరి అక్కడ లేక ఏంటన్నది నాకు కూడా వివరాలు తెలియదు. డీజిల్ అయిపోయి ఎంతసేపు అయిందండి? డీజిల్ నిన్న అయిపోయింది సార్. ఇవాళేమో ఇప్పటి వరకు పవర్ పెట్రోల్ నడిచింది, అది ఇందాకనే అయింది. ఓకే. అంటే ఎప్పుడు వస్తుంది స్టాకు అని ఏమన్నా చెప్తున్నారా? అంటే మీకు ఫిక్స్డ్ కస్టమర్లు ఇండెంట్ పెడుతున్నారు సార్. ఇండెంట్ పెడుతుంటే వస్తుందనే అనుకుంటున్నాము. అదే మరి దేని నిమిత్తం అది క్యాన్సిల్ అవుతుందో తెలియదు. పెట్రోల్ లేదని చెప్పడంతో వినియోగదారులంతా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. గత 24 గంటలుగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించి కొంత నమ్మకంగా ఉంటుంది, దీనికి ఫిక్స్డ్ కస్టమర్స్ ఉన్నారు. అయినా కూడా ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరైన సమాధానం చెప్పే పరిస్థితులు లేవు. మరోపక్క తణుకులో కూడా పెట్రోల్కి సంబంధించి పెట్రోల్ అయిపోయిందని చెప్పడంతో వారు తణుకులో ఇబ్బందులు పడుతున్నారు. భీమవరం మిగిలిన అన్ని ఏరియాల్లో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ లోడ్ రావడానికి సుమారుగా 2 నుండి 3 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడానికి ఎప్పటిలాగానే బంకు దగ్గరకు వచ్చిన తర్వాత మరలా ఇక్కడ సిబ్బంది లేదని చెప్పడంతో వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరోపక్క పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోతున్నాయి, యుద్ధం జరుగుతుంది అన్న వదంతులు కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వ్యాపించడంతో అక్కడ వారు కూడా కొంత వినియోగదారులు జాగ్రత్త పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎక్కువగా పెట్రోల్ని, డీజిల్ని కొట్టించుకుంటున్నారు, బాటిల్స్లో కొట్టించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూస్తే వచ్చిన ఆటోలను సైతం కూడా పంపించేస్తున్నారు. అంటే ఈ పరిస్థితి ఓన్లీ హెచ్పి పెట్రోల్ బంకులోనే ప్రస్తుతానికి ఉందని మనకి అయితే తెలుస్తుంది. మరోపక్క మిగిలిన బంకుల్లో అంటే హెచ్పి పెట్రోల్ బంకులో ఇదే విధంగా ఉంటే ఈ వినియోగదారులందరూ కూడా ఐఓసీకో, భారత పెట్రోలియంకో, రిలయన్స్కో వెళ్తారు. సో అక్కడ కూడా స్టాకు తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇది హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో భాగంగా ఇంటర్నల్గా జరుగుతున్న సమస్య, లేకపోతే నిజంగానే పెట్రోల్, డీజిల్ కొరతతో ఈ విధంగా బంకులన్నిటి కూడా హెచ్పి సంబంధించిన బంకులన్నిట్లు కూడా నిల్వలన్నీ అయిపోయినాయి అనేది కొంత తెలియాల్సి ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.